ఏపీలో పెన్షన్లు వాలంటీర్ల వ్యవహారం తీవ్ర రూపుదాల్చింది. దీనిపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పింఛనుదారులకు డబ్బులు ఇవ్వకుండా ఆపిందెవరు అంటూ మండిపడ్డారు. ఏపీలో 66 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారని, 2.5 లక్షల మంది వాలంటీర్ల ద్వారా 3 రోజుల పాటు పెన్షన్లు అందించే కార్యక్రమం జరుగుతోందని, కానీ చంద్రబాబు కారణంగా ఈ కార్యక్రమం ఆగిపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు తన తాబేదారులతో ఢిల్లీ నుంచి మండల స్థాయి వరకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. తాటి చెట్టు, వేప చెట్టుల వందలు వేల సంవత్సరాలు బతకనక్కర్లేదు. నీ 14 ఏళ్ల హయాంలో ముసలివారికి, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇద్దామన్న ఆలోచన ఏనాడైనా వచ్చిందా అంటూ చంద్రబాబును నిలదీశారు. డబ్బులు పంచడానికి వీలు లేదు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకము, ఏ సంక్షేమ కార్యక్రమము వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకి చేరవేయటానికి వీలు లేదు అని చెప్పని ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పైరవీ చేసుకున్న వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు మీ వదిన గారు పురంధేశ్వరి గారు, అలాగే నీ కోసం, నీ మేలు కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం ఒక ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మాజీ ఐఏఎస్లు, మాజీ మేధావులు ముసుగులో ఒక పచ్చ బ్యాచ్ బయలుదేరింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.